ఆదికాండం ఉపోద్ఘాతం మొదటి భాగం. పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా కనిపించేది ఆదికాండ గ్రంథం. అయితే మొదటగా వ్రాయబడింది మాత్రం యోబు గ్రంథం. మోషే కంటే కూడా యోబు ముందున్న వ్యక్తిగా మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము ముందుండడానికి గల కారణాలు గమనిద్దాం. సృష్టిని గురించిన సమాచారం ఉండడాన్ని బట్టి ఆదికాండ గ్రంథాన్ని బైబిల్లో మొదటగా చేర్చబడింది. అంతేకాదు వంశావళులు వాటి వివరణ అంతా వ్రాయబడడాన్ని బట్టి బైబిల్లో మొదటగా చేర్చబడింది. ఉదాహరణకు ఆదాము వంశావళి, అబ్రహాము వంశావళి, షేతు వంశావళి మొదలగు వారిని గూర్చిన వంశావళులు ఆదికాండ గ్రంథం వివరిస్తూ ఉంది. సృష్టిలో ఈ విశ్వం అంతా ఎలా వచ్చిందో బైబిల్ చెప్పినంత స్పష్టంగా ఏ ఇతర గ్రంథాలు చెప్పలేదు. ఇంకా బైబిల్లో పాపం ఎలా విస్తరించింది, దాని ఉనికి ఎలా వచ్చింది, పాపం వలన కలిగే పర్యవసనాలు ఎలా ఉంటాయో వివరించింది. ఇంకా భాషలు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఖండాలు, ప్రభుత్వాలు, నాగరికతలు, దేవదూతల లాంటి ఇంకా ఎన్నో విషయాలు ఆదికాండం తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల మూల పురుషుడైన అబ్రహాము చరిత్ర కూడా ఈ గ్రంథంలో తెలుసుకోవచ్చు. ఇంత ప్రత్యేకత కలిగిన ఆదికాండ గ్రంథం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు, దేవుని గూర్చిన సంగతులు ఎన్నో తెలుసుకొని దేవునికి దగ్గరగా జీవించవచ్చు. ఆదికాండంలోని ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మిగతా పుస్తకాల్లో ప్రస్తావించబడింది. కనుక మిగతా గ్రంథాలు అర్థం కావాలంటే మొదట ఆదికాండ గ్రంథం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాల్లో పాత నిబంధన 32 మందితో దేవుడు రాయించాడు. క్రొత్త నిబంధన 8 మందితో దేవుడు రాయించాడు. క్రొత్త నిబంధన రాసిన 8 మంది ప్రవక్తలు కూడా ఆదికాండం యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు కూడా ఎన్నో విషయాలు ప్రస్తావించడం జరిగింది. ప్రపంచంలో ఏ గ్రంథం మీద లేని విమర్శలు ఆదికాండం గ్రంథం మీదనే కురిపించబడతా ఉన్నాయి. ఎందుకంటే సృష్టిని గూర్చి, సృష్టికర్తను గూర్చి ఇందులో ప్రస్తావించడమే దానికి కారణం. సృష్టి అంతా దేవుడు పలకగా కలిగింది అంటే సాతాను నమ్మనివ్వడం లేదు. సాతానుకు నచ్చిన 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి ఆదికాండం, అది సాతాను యొక్క ప్రవేశం. 2 ప్రకటన గ్రంథం, సాతాను యొక్క అంతాన్ని తెలియచేస్తూ ఉంది. ఇంకా ఎన్నో ప్రశ్నలకు ఆదికాండ గ్రంథంలో సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి ఇక నుండి ఆదికాండంలోని ఆనిముత్యాలను ఇక ముందు నుండి తెలుసుకుందాం.